ఈ అన్న జస్ట్ మన 800 రూపాయలకి కాశీలో ఉన్న టెంపుల్స్ అన్ని చూపిస్తాడు గాయస్. ఇప్పుడైతే మేము అయితే ఇస్కాన్ టెంపుల్కి అయితే వచ్చాం. ఇక్కడ ఈ మృత్యుంజయ వాటర్ తాగడం వల్ల మనకి ఎలాంటి అనారోగ్యం అన్నా తగ్గిపోతుంది. అబ్బా, శివపార్వతులు ఎంత బాగున్నారు. గాయస్ చూస్తున్నారు కదా, ఇప్పుడు మీరు చూస్తుంది మృత్యుంజయ స్వామి దేవస్థానం. ఇక్కడ వాటర్ తాగితే ఎలాంటి అనారోగ్యం ఉన్నా సరే మనకి నయం అవుతుందని ఇక్కడ నమ్మకం. మనమైతే లోపలికి వెళ్ళి స్వామివారిని దర్శనం చేసుకుని మనం కూడా వాటర్ అయితే తాగుదాం. చూసారు కదా, ఇక్కడ చాలా మంది అయితే బాటిల్లో పట్టుకుని వెళ్తూ ఉంటారు. ఇక్కడ నేను కూడా అయితే వాటర్ తాగాను. వచ్చిన వాళ్ళందరూ అయితే అందరూ బాటిల్స్ లో పట్టుకుంటున్నారు. ఇంకా మా ఫ్రెండ్ గారు కూడా 2 బాటిల్ అయితే చూసారు కదా, వెనకాల కనిపించే బావి నుంచి అయితే మనకి అయితే నీళ్ళు అయితే తీస్తున్నారు. బావిలో అయితే 2 సొరచేపలు. అవి మీరు చూడాలనుకుంటే రేపు వచ్చే షార్ట్ వీడియోలో అయితే మీకు చూపిస్తాను గాయస్, మిస్ అవ్వకండి. గాయస్ మనమైతే ఇప్పుడు సాయిబాబా మందిర్కి అయితే వెళ్తున్నాం. ఈ దగ్గరలోనే అయితే ఉందండి, అక్కడే మనం బాబాని దర్శించుకోవాలి. మందిరంలో అయితే ఒక బావి ఉంటుందండి గాయస్. ఆ బావిలో మనం చూస్తే గనక మన ప్రతిబింబం కనుక మనకు కనిపిస్తే మనకు మోక్షం కలుగుతుందని ఇక్కడ. సో మనకి లేట్ చేయకుండా ఆ మందిరంలోకి వెళ్ళి మన ప్రతిబింబాన్ని అయితే చూద్దాం గాయస్. ఈ కాశీలో ఎటువైపు చూసినా తిరిగి వచ్చే సందుల్లాగా ఉన్నాయి గాయస్. ఎటు చూసినా సరే మాకేం అర్థం కావట్లేదు. అందరినీ అడ్రస్ అడుక్కుంటూ వెళ్తున్నాం. మందిరం గురించి ఎవరైనా కొంతమందికి తెలియదు అంటున్నారు, కొంతమంది వేరే మందిరం గురించి అయితే చెప్తున్నారు. కానీ మనం అయితే అలసిపోకుండా మొత్తం అంతా చూసి ఎక్కడుందో మీకైతే చూపిస్తాను. మనం ఎతుకుతున్న మందిరం అయితే ఇక్కడ లేదంట గాయస్, ఇంకా చాలా దూరం వెళ్ళాలంట. సో మేమైతే ప్రస్తుతానికి ఇంటికి వెళ్ళి ఫ్రెష్ అప్ అయ్యి ఈవినింగ్ అయితే వద్దామని ఫిక్స్ అయ్యాం. గాయస్ మొత్తానికి అయితే ఈరోజు చాలా దర్శనాలు అయితే చేసుకున్నాం దేవుల్ని. ఇప్పుడైతే మేము మొత్తం అలసిపోయాం, ఇంటికి అయితే వెళ్ళిపోతున్నాం. మేమైతే ఫుల్ వాటర్ పట్టుకుని ఇంటికి అయితే జాయింగ్. సో ఈరోజుకి ఇంతే. రేపు మళ్ళీ మణికర్ణిక ఘాట్ ఇంకా ఘాట్లు ఉన్నాయి తిరగాల్సినవి. బోట్ రైడింగ్ ఇంకా ఉన్నాయి కాబట్టి రేపు మార్నింగే మనం మళ్ళీ బయలుదేరదాం. గాయస్ నేనైతే ఫ్రెష్ అయిపోవడం జరిగింది, మా ఊడు కూడా రెడీ అయిపోయాడు. మేమైతే ఇంక ఏ బట్టలుతున్నాం గైస్, రెడీ అయిపోయి మళ్ళీ ఏ బట్టలు వేసుకున్నాం. ఎందుకంటే మేము ఇప్పుడు గంగా నదిలో స్నానం చేయడానికి వెళ్తున్నాం, ఘాట్లను దర్శించుకుంటాం, ఘాట్ల దగ్గరికి వెళ్తున్నాం. సో ఇప్పుడైతే మేము ఆటో ఎక్కాలి, వెళ్ళాలి, అక్కడ స్నానాలు చేయాలి, బోటింగ్ కూడా ప్లాన్ చేస్తున్నాం. చూద్దాం ఒకసారి, సరే మనకు టైం ఉంటే చేద్దాం. ఓకే గాయస్, ఉంటా, బాయ్. గాయస్ ఇప్పుడైతే మేమైతే హోటల్ నుంచి అయితే కిందకు వచ్చేసాం. ఒకసారి మేమైతే ఇప్పుడు బోటింగ్ అయితే వెళ్ళబోతున్నాం. అక్కడైతే క్లోజ్లో ఉన్నాయంట, 25వ తారీఖు వరకు బోట్స్ నాట్ అలౌడ్ అంట నదిలోకి. సో ఒకసారి అయితే మేము చూస్తాము అక్కడికి వెళ్ళి. ఇప్పుడైతే మేమైతే టిఫిన్ చేయాలి ఫస్ట్. ఇక్కడ దగ్గరలో టిఫిన్ బాగుంటుందంట. మేమైతే ఫస్ట్ టిఫిన్ చేశాక ఆ తర్వాత ఏంటనేది ఆలోచిస్తాం. ఓకే, అయితే మేమైతే దోశ తిన్నాము వచ్చాము. మనమైతే అన్న అయితే దోశ చేస్తాం. ప్లేట్ వచ్చేసి 20 రూపాయలు అంట. మనం అయితే తిన్నాం 20 రూపాయలు దోశతో. ఓకే, కానీ దాంట్లో చట్నీ లేదు, సాంబార్ అయితే ఇస్తున్నారు. సో తినేసి చెప్తాను. చూస్తున్నారు కదా, వెనకాల అన్న అయితే దోశ వేస్తున్నారు. ఒక ఇడ్లీ కూడా ఉందంట, దోశ ఇడ్లీతో సహా లేదు. కానీ మనకి చట్నీ లేదు, ఇది సాంబార్ అయితే వేస్తుంది. సాంబార్ గాయస్ ఇప్పుడైతే మాకైతే టిఫిన్ చేయడం అయితే ఇప్పుడు మా వాడు అయితే మనీ ఇస్తుంది, చూస్తున్నారు. గాయస్ ఇప్పుడైతే మేము అయితే టిఫిన్ చేయడం జరిగింది. ఇప్పుడైతే మేము బోటింగ్ ప్లేస్కి వెళ్తున్నాం. ఇక్కడ పన్నీర్ పెరుగు అర్థం కావట్లేదు. సో ఇప్పుడైతే మేము ఇప్పుడు గంగానది దగ్గరికి అయితే వెళ్తున్నాం. గాయస్ మేమైతే గంగానది దగ్గరికి అయితే వెళ్ళాం బోటింగ్ అని. కానీ అవి అయితే ఇప్పుడైతే ఆపేశారంట, వాటర్ ఫ్లోటింగ్ ఎక్కువ ఉందని. రేపు కానీ ఎల్లుండి కానీ అయితే ఓపెన్ చేస్తానని చెప్పారు. ఇప్పుడైతే మేము తిరిగి అయితే ఒక టిఫిన్ హోటల్ దగ్గరికి వెళ్తున్నాం. మా అన్న అయితే మనకు చెప్పాడు ఇది ఎలాగని. ఇప్పుడు ఆటోకి మా ఇద్దరు కలిపి 800 తీసుకుంటారంట. మొత్తం అన్ని గుళ్ళు తీసుకెళ్తారని చెప్పాడు. సో ఒకసారి అక్కడికి వెళ్ళి ఇంకా దర్శనం చేసుకోవాల్సింది. గాయస్ చూసారు కదా, ఈ టీషర్ట్ వేసుకున్న అన్న అయితే మనకైతే ఆటో పురమాయించాడు. జస్ట్ 800 అంట. కాశీలో ఉన్న గుడులన్నీ మనకు చూపిస్తున్నారు, అంటే మెయిన్ టెంపుల్స్. మేమైతే లేట్ చేయకుండా ఆటో అయితే ఎక్కేస్తాం. మనం ఫస్ట్ వెళ్ళబోయేది అయితే ఇస్కాన్ టెంపుల్ గాయస్. అక్కడ కృష్ణుని అయితే మనం దర్శించుకుందాం. టెంపుల్ అయితే చాలా బాగుంటుందంట. మీరు కూడా స్కిప్ చేయకుండా వీడియోని అయితే ప్రాపర్గా ఫుల్గా చూడండి. అలా సో నేను చెప్తాను, ముందే తెలుసుకొని అలా కొత్తగా అయితే రావు. ఓకే, గాయస్ ఇప్పుడైతే మేము అయితే ఇస్కాన్ టెంపుల్కి అయితే వచ్చాం. ఇస్కాన్ టెంపుల్ చూస్తున్నారు కదా, మొత్తం దాంట్లో ఇస్కాన్ టెంపులే. సో మేమైతే ఇప్పుడు ఇస్కాన్ టెంపుల్లోకి వెళ్ళి దర్శనం చేసుకుని కృష్ణుని మళ్ళీ వస్తాం. ఓకే.
ఇప్పుడైతే మాకు దర్శనం అయిపోయింది, మేము ఇప్పుడు బయటకు వచ్చేసాం. మన ఆటో కూడా ఇక్కడ ఉంది, లోపలికి వచ్చేసాం. డోర్ క్లోజ్ చేద్దాం. నెక్స్ట్ టెంపుల్ ఎక్కడ తీసుకెళ్తారో చూద్దాం. నెక్స్ట్ టెంపుల్ కూడా ఇప్పుడైతే మన టెంపుల్ లోపలికి అయితే వెళ్ళాలి. టెంపుల్ లోపలికి వెళ్తాం. సో ఇప్పుడైతే మనం లోపలికి వెళ్ళి మొత్తం అంతా చూసుకుని స్వామివారిని దర్శనం చేసుకుని తర్వాత సో మీకైతే ఇప్పుడు బ్యాక్ కెమెరా షాట్ చేసి చూపిస్తాను. గాయస్ మీరైతే చూస్తున్నారు కదా, ఇదే పితామహేశ్వర్ టెంపుల్ గాయస్. మనమైతే లోపలికి వెళ్దాం. లోపలైతే చాలా శివలింగాలు అయితే ఉంటాయంట. ఒకసారి అవన్నిటిని మనం అయితే దర్శనం చేసుకుందాం. ఇంకా మీరైతే చూసుకోవచ్చు, మనకి స్ట్రైట్గా అయితే ఒక మందిరం కనబడుతుంది. మనం అయితే ఇప్పుడు అక్కడ వరకు వెళ్ళి దర్శనం అయితే చేసుకుందాం. మీరైతే చూడొచ్చు. ఇదైతే చాలా నచ్చింది గాయస్ ఈ టెంపుల్ నాకు. అదేంటో నాకు తెలియదు, విశ్రాంతి గది అనుకుంటున్నాను. ఈ పక్కన అయితే మనకి గోశాల అయితే ఉంది. టెంపుల్ లోపలైతే చూసారుగా, టెంపుల్ అయితే అక్కడ ఉంది. సో ఇప్పుడైతే మేము టెంపుల్ లోపలికి అయితే వెళ్తున్నాం. గాయస్ మీరైతే చూడొచ్చు, మొత్తం శివలింగాలు ఉన్నాయి. మొత్తం శివలింగాలు లోపలికి శివలింగం ఇక్కడైతే మేము శివలింగం అవుతుంది. సో మీరైతే చూడొచ్చు, అక్కడైతే స్వామివారిని చూపిస్తాను మీకు. ఇక్కడైతే మనకి వేరే శివలింగాలు అయిపోయినాయి. మొత్తం టెంపుల్ అయితే చాలా బాగుంది. ఇక్కడ చూడొచ్చు, మా ఫ్రెండ్ అయితే సో చూస్తున్నాం. వెనకాల మేము దర్శనం చేస్తున్నాము. సార్ అమ్మవారిని కూడా మేము చూపిస్తాము. చూడొచ్చు, ఇక్కడ అయితే చాలా శివలింగాలు అవుతున్నాయి. స్వామి శివ పార్వతులు చూడొచ్చు. స్వామి గాయస్ ఇప్పుడైతే మేము అయితే టెంపుల్లో ఉన్నాం. స్వామివారి దర్శనం అయిపోయింది. ఇక్కడైతే ఒక అతను మృదంగం అయితే బాగా వస్తుంది. చూడండి ఒకసారి సాంగ్ అతనే పాడుతుంది. గాయస్ నేనైతే ఇప్పుడు టెంపుల్ బయటకి అయితే వచ్చాను. వెనకాల విఘ్నేశ్వర స్వామి అయితే భలే ఉన్నాడు, మెరిసిపోతున్నాడు. సో ఇప్పుడైతే మనం ఆయన్ని కూడా దర్శనం చేసుకుందాం, దండం పెట్టుకుందాం. గాయస్ ఇప్పుడైతే వెనకాల విఘ్నేశ్వర స్వామిని చేశారు కదా, ఇప్పుడైతే మనం సూర్య భగవాన్ అయితే చూస్తున్నాం. సూర్య భగవాన్ స్వామి ఇక్కడ ఉన్నారు. సో లెట్స్ సీ. సో చూస్తున్నారు కదా సూర్య భగవాన్ స్వామి. గాయస్ టెంపుల్ అయితే దర్శనం అయితే కంప్లీట్ చేసుకున్నాం. ఇప్పుడైతే మేము బయటకు వచ్చేసాం. సో చూస్తారు కదా, మొత్తం అయితే గోశాల ఇదంతానే. గాయస్ నేను చూసిన కాశీలో బెస్ట్ టెంపుల్స్లో ఇదొకటి. ఇక్కడైతే లోపల చాలా ప్రశాంతంగా అయితే మనకు అనిపిస్తుంది గాయస్, ఎందుకంటే శివయ్య మనతోనే ఉన్నట్టు అనిపిస్తుంది. ఇక్కడ మీరైతే చూసారు కదా లోపల ఎన్ని శివలింగాలు అయితే ఉన్నాయో. మొత్తం ఒక 100కు పైగా అయితే శివలింగాలను అయితే మనం చూసాం గాయస్. ఈ ప్లేస్ అయితే నాకు చాలా నచ్చింది. ఇక్కడైతే కొన్ని ఫొటోస్ తీసుకుంటాం మేము. ఒకవేళ మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. నెక్స్ట్ వీడియో కోసం వెయిట్ చేయండి గాయస్. ఉంటాను, బాయ్, జై హింద్.